కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి పట్టణ ప్రథమ పౌరురాలు రామశెట్టి రెవెన్యూ జంగ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కబడ్డీ అసోసియేషన్ ప్రముఖులందరికీ, అట్లాగే నూజివీడు స్పోర్టింగ్ క్లబ్ కి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది, దసరా ఉత్సవాలు క్రీడా సాంస్కృతిక ట్రస్ట్ అనే పేరు మీద, ఆ పేరు మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆ ట్రస్ట్ లో కమిటీల్లో ఉండి నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇచ్చేసినటువంటి నూజివీడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ, వివిధ పట్టణాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ నా నమస్కారాలు, దసరా శుభాకాంక్షలు. మిత్రులారా, ఇది అన్ని కబడ్డీ పోటీలు లాంటిది కాదు, ఈ ఊరు అన్ని ఊర్ల లాంటిది కాదు. ఈ నూజివీడు పట్టణానికి చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉంది. మన చరిత్ర పుస్తకాల్లో ఎప్పుడూ కూడా మనకి చాలా దూరంగా ఉండే మనుషులు, చాలా దూరంగా ఉండే రాజ్యాలు, రాజుల గురించే ఉంటుంది. కాబట్టి మనకి స్థానిక చరిత్ర తెలుసుకునే అవకాశం మా టైం నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లలకు కలగడం కూడా. ఎంతసేపు మొగలాయిలు లేకపోతే ప్రపంచ చరిత్రలు చెప్తారే తప్ప మా నూజివీడి చరిత్ర చెప్పిన వాడు ఎవరు లేడు, స్కూల్లో గాని కాలేజీల్లో గాని. కానీ నూజివీడు పట్టణానికి, ఇక్కడ ఉన్నటువంటి జమీందారీ ఎస్టేట్ కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇది కాకతీయ సామ్రాజ్యం అంటే 1200వ సంవత్సరం నుంచి వాళ్ళకు సామంతరాజులుగా ఉన్న వాళ్లలోంచి వాళ్ళకు సామంతరాజులుగా ఈ ఎస్టేట్ ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎక్కువ విజయాలు, కొన్ని ఓటములు ఎదుర్కొని, తర్వాత బ్రిటిష్ వాళ్లకి నైజాం నుంచి బదలాయించబడి, బ్రిటిష్ వాళ్ల హయాంలో కూడా కొన్నిసార్లు కరువు వచ్చి శిస్తులు కట్టలేక జమీందారీలు కోల్పోయి మళ్లా తెచ్చుకుని, మళ్లా కోల్పోయి, మళ్లా తెచ్చుకుని, అన్నదమ్ముల మధ్యన భాగస్వామ్యాలు అయిపోయి మళ్లా కలిసి, ఇలా ఎంతో చరిత్ర ఉన్న ఎస్టేట్ ఇది. 1200 సంవత్సరాలు అంటే సుమారుగా 800 సంవత్సరాల పాటు నిలబడి ఉన్నటువంటి ఎస్టేట్. ఇన్ని వందల సంవత్సరాల పరిపాలనలో నూజివీడు పరిపాలించినటువంటి జమీందారులు, కొన్ని డజన్ల మంది జమీందారులు పరిపాలించారు వంశపారపర్యంగా. కొంతమందికి మగపిల్లలు లేకపోతే దత్తత తీసుకునేవాళ్లు. ఎక్కడా కూడా ఒక్క జమీందారు కూడా ఒక్క తరంలో కూడా ప్రజలను ఇబ్బంది పెట్టారు, ప్రజలను రాసి రంభాలు పెట్టారు, ప్రజలను పీడించుకు తిన్నారు అన్న చరిత్ర ఎప్పుడూ నూజివీడు జమీందారికి లేదు. ఇందులో చాలా గొప్ప గొప్ప దాతలు జన్మించారు. రాజా రంగయ్యప్పారావు గారు చాలా పేరెన్నికన్నటువంటి దాత. ఆయన పేరు మీద మా నూజివీడులో హై స్కూల్ కూడా ఏర్పడింది 1905లో. గుర్తుపెట్టుకోండి, 1905లో. ఆనాడే కాదు, 1905 నుంచి ఇవాళ వరకు కూడా మా నూజివీడు హై స్కూల్ బిల్డింగులతో సరిపోల్చదగిన స్కూల్ బిల్డింగ్ ఏది ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో లేదు. అంత గొప్పగా కట్టించారు ఆంధ్రలో. నేను ఆ స్కూల్లో చదువుకున్నాను, ఈ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను. మా స్కూల్ స్టాండర్డ్స్ కానీ, కాలేజీ స్టాండర్డ్స్ కానీ చాలా ఉన్నతంగా ఉండేవి, అప్పుడుండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఇవాళ కబడ్డీ పోటీల్లో ఆడటానికి వచ్చింది ఆషామాషి ఊరు కాదు. నూజివీడు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ ఎక్కువ టైం తీసుకున్నా కానీ మిమ్మల్ని విసిగించకుండా ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. మిత్రులారా, నూజివీడులో అసలు ఒరిజినల్ గా నూజివీడు చెడుగుడు పోటీలకు పేరు. కబడ్డీ ఎప్పుడూ మాకు అలవాటు లేదు. కాలక్రమేణా చెడుగుడు పోటీలు ఆదరణ తగ్గిపోయి, టీములు క్రమంగా తగ్గిపోయి, కబడ్డీ ఒక నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్ అవడం వల్ల చెడుగుడు క్రమంగా కనుమరుగైపోతారు. కానీ ఈ చెడుగుడు పోటీలను తిరిగి రివైవ్ చేయాలని, మళ్లా చెడుగుడు పోటీలు నిర్వహించాలనే కోరిక మా నూజివీడు స్పోర్టింగ్ క్లబ్ లో చాలా బలంగా ఉంది. ఈ సంవత్సరం గట్టిగానే నిర్ణయం తీసుకున్నాం. కానీ ఇది మొదటి సంవత్సరం, మొదటి ప్రయత్నం కాబట్టి ఈ సంవత్సరం చెడుగుడు పోటీలు నిర్వహించలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా నూజివీడులో చెడుగుడు పోటీలు మళ్లా తిరిగి నిర్వహిస్తామని చెప్పి నూజివీడు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్పోర్టింగ్ క్లబ్ తరఫున నూజివీడు చెడుగుడికి బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్ ఈ మూడింటిలోనూ చాలా పేరెన్నికైనటువంటి పట్టణం.
ఇప్పుడే కాదు, గత 70-80 సంవత్సరాల నుంచి 3 స్పోర్ట్స్ ఇక్కడ చాలా పాపులర్. ఇక్కడి నుంచి ఎంతో మంది నేషనల్ లెవెల్ ప్లేయర్స్ తయారై వెళ్లారు. ఈ మధ్యకాలంలో కొంత స్పోర్ట్స్ కి ఆదరణ తగ్గడం, పిల్లల్లో ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల పూర్వం వైభవం మనకు వాళ్ళ కనపడటం లేదు. దాన్ని తిరిగి పునర్నిర్మించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం స్పోర్టింగ్ క్లబ్ ని మొట్టమొదటిసారిగా ఒక ట్రస్ట్ రూపంలో రిజిస్టర్ చేయించాం. దానికి ట్రస్ట్ కి చైర్మన్ గా మన దుర్గా గారి హస్బెండ్ మురళి గారు ఉన్నారు. ఆయన ఇవాళ వేరే పనుల్లో ఉండి ఇక్కడ రాలేదు. అలాగే ఊళ్ళోని అన్ని ప్రాంతాల నుంచి, అలాగే చుట్టుపక్కల ఉన్న పల్లెల నుంచి కూడా అందులో కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఈ ట్రస్ట్ వచ్చే సంవత్సరానికల్లా ఇంకా మెరుగైన రీతిలో ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకు ఆతిథ్యం కూడా వారు చేతనైనంత స్థాయిలో ఈ సంవత్సరం చేశాం. వచ్చే సంవత్సరం నుంచి మీ ఆతిథ్యం, మీ వసతి, మీ భోజనాలు వీటిల్లో కూడా చాలా ఇంప్రూవ్ చేస్తాం. మీరు మళ్ళీ ఇంకెక్కడ ఏ పోటీల్లోనూ చూడని స్థాయిలో ఈ పోటీలను కానీ ఆతిథ్యాలు కానీ నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది ఈ స్పోర్టింగ్ ఈవెంట్ కానివ్వండి, దసరా ఉత్సవాలు కానివ్వండి, నూజివీడుకి ఒక తలమానికం లాంటిది. నూజివీడుని ఐడెంటిటీని నిర్వచించే, ఐడెంటిటీని డిఫైన్ చేసే కార్యక్రమం. ఇంత గొప్పగా దసరా ఉత్సవాలు ఇంకా ఏ పట్టణంలోనూ లేవు. చారిత్రాత్మకంగా ఇది వరల్డ్ కాదు. కాబట్టి దీన్ని కూడా ఇంకా ఘనంగా ప్రజలందరూ పార్టిసిపేట్ చేసేలాగా చేయాలి అనంటే ప్రజల నుంచి కూడా సహకారం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఆ రకంగా ప్రజల్లోకి ఈ వచ్చే సంవత్సరంలో పట్టణంలో కానివ్వండి, చుట్టుపక్కల పల్లెటూళ్ళలో కానివ్వండి, ప్రజల దగ్గరికి పోయి ఈ దసరా ఉత్సవాల నిర్వహణలో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి ఇంకా గొప్పగా వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఇప్పటి నుంచే ఈ సంవత్సరం పనులు అయిపోయిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. సో విత్ దీస్ నాట్స్ ఫ్యూ వర్డ్స్, మిత్రులారా, క్రీడాకారులందరికీ నా అభినందనలు. మై బెస్ట్ విషెస్ టు యూ. డూ యువర్ బెస్ట్. లెట్ ద బెస్ట్ టీమ్స్ విన్. సంపూర్ణంగా సహకారం అందిస్తున్నటువంటి మిత్రులందరికీ నా కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటాను. జై హింద్.